ఒక అడవిలో బుద్ధుడు తన శిష్యులకు జ్ఞాన మార్గాన్ని బోధిస్తూ తన రోజులు గడిపాడు. వారిలో ఒక శిష్యుడు కుతూహలానికి మరియు నేర్చుకోవాలనే ఆసక్తికి పేరుగాంచాడు. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులను సమీపంలోని గ్రామానికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వారు నడుస్తున్నప్పుడు పెద్ద గాలితో తుఫాను వస్తున్నట్టు వాతావరణం హఠాత్తుగా మారింది. వర్షం రాకముందే బుద్ధుడు ఒక శిష్యుడిని గ్రామంలోని ఒక దయగల స్త్రీ ఇంట్లో ఉండమని కోరాడు. మిగతా వారిని వేరే ఇళ్లకు పంపాడు. శిష్యుడు కొంచెం సంకోచించినప్పటికీ బుద్ధుని సూచనలను అనుసరించి స్త్రీ ఇంటికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే టవల్ ఉంటే ఎంత బాగుంటుందో అని తనలో తాను అనుకున్నాడు. అతని ఆశ్చర్యానికి మహిళ వెంటనే అతనికి టవల్ అందించింది. తరువాత అతను ఆకలిగా అనిపించడం ప్రారంభించింది. అతను దాని గురించి ఆలోచించబోతున్నప్పుడు ఆమె అన్నంతో కనిపించింది. రోజు గడుస్తున్న కొద్దీ ఆ స్త్రీ అతని ప్రతి అవసరాన్ని అంచనా వేస్తున్నట్లు అనిపించింది. ఆ సమయంలో అతను ఏమి ఆలోచిస్తున్నాడో సరిగ్గా అందచేస్తుంది. శిష్యుడు ఆశ్చర్యపోయాడు, కానీ అది కేవలం యాదృచ్ఛికం అని కొట్టిపారేశాడు. మరుసటి రోజు బుద్ధుడు అతన్ని మరికొన్ని రోజులు ఇంట్లో ఉండమని కోరాడు. అయిష్టంగానే శిష్యుడు తిరిగొచ్చాడు. మళ్ళీ అదే విధంగా అతను ఏమి అనుకున్నా ఆ స్త్రీ అతన్ని ఒక్క మాట కూడా అడగకుండా అన్నీ సమకూర్చింది. కుతూహలంతో శిష్యుడు చివరకు ఆ స్త్రీని తనకు ఏమి కావాలో ఆమెకు ఎలా తెలుసు అని అడిగాడు. దానికి ఆమె ధ్యానం ద్వారా తన మనసు చాలా స్పష్టంగా మరియు ఖాళీగా మారిందని, ఇతరుల ఆలోచనలు సులభంగా గ్రహించగలనని ఆమె వివరించింది. దానికి ఆ శిష్యుడు ఆశ్చర్యపోయాడు మరియు కలవరపడ్డాడు. స్త్రీ తన మనసును చదవగలిగితే అతని క్షణికమైన ఆలోచనలు కూడా బహిర్గతమవుతాయని అతను గ్రహించాడు. ఇది అతనికి ఆందోళన కలిగించింది. ముఖ్యంగా అనుకోకుండా ఆమె గురించి చెడ్డగా ఆలోచించే అవకాశం ఉందని అతను భావించాడు. ఆమె తన దయలేని లేదా సరికాని ఆలోచనలు గ్రహించవచ్చనే ఆలోచన అతనిలో భయం నింపింది. పూర్తిగా తెలుసుకోకుండానే శిష్యుడు తన ఆలోచనల గురించి మరింత దృష్టి పెట్టడం ప్రారంభించాడు. కానీ అది ప్రతికూలంగా లేదా అనవసరంగా ఉంటే అతను దానిని సున్నితంగా వదిలిపెట్టాడు. ఒక చిన్న పక్షిని తిరిగి ఆకాశంలోకి విడుదల చేసినట్లు. ఇది అతనికి చాలా సహజంగా మారింది. అతను నెగిటివ్ థాట్స్ అణచివేయడం ద్వారా కాకుండా వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మరియు వాటిని కరిగిపోయేలాగా చేయడం ప్రారంభించాడు. అతని మనసు చాలా ప్రశాంతమైన స్థితిలో స్థిరపడడం ప్రారంభించింది. అక్కడ అనవసరమైన ఆలోచనలకు అవకాశం లేదు. ఒక సాయంత్రం ఆ స్త్రీ అతనికి ఏదైనా అవసరమా అని అడిగింది. తన మనసు ప్రశాంతంగా ఉందని, ఎలాంటి కోరికలు లేదా విచ్చలవిడి ఆలోచనలు లేకుండా ఉందని శిష్యుడు ఆశ్చర్యంతో గ్రహించాడు. అతను ప్రెజెంట్ మూమెంట్లో ఉండడంపై దృష్టి పెట్టాడు. అతని మనసు ఇప్పుడు స్పష్టంగా మరియు కలవరపడకుండా ఉంది. మరుసటి రోజు శిష్యుడు బుద్ధుని వద్దకు తిరిగి వచ్చి తన అనుభవాన్ని పంచుకున్నాడు. బుద్ధుడు చిరునవ్వుతో విన్నాడు మరియు శిష్యుడు తెలియకుండానే బుద్ధిపూర్వకంగా ఆచరించినట్లు వివరించాడు. బుద్ధుడు ప్రతి క్షణంలో పూర్తిగా ఉండడం మరియు ఆలోచనలు తలెత్తుతున్నప్పుడు వాటిని గమనించడం, వాటితో అటాచ్మెంట్ లేకుండా విడదీయడం, ఇది బుద్ధి యొక్క సారాంశం అని నొక్కి చెప్పాడు. దానితో ఆ శిష్యుడికి జ్ఞానోదయం కలిగింది. బుద్ధిపూర్వకత అంటే మనసును నిశ్శబ్దంలో నెట్టడం కాదని, దానిని సున్నితంగా గమనించి వాటిని గైడ్ చేయడం అని అతను అర్థం చేసుకున్నాడు. అతను ప్రజెంట్ మూమెంట్లో జీవించడం నేర్చుకున్నాడు. అక్కడ మనసు స్పష్టతగా మరియు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆలోచనలు సహజంగా ప్రవహిస్తాయి. చాలాసార్లు మనకి రోజు పని చేస్తున్నప్పుడు మనకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానితో మనం కీస్, ఫోన్ అన్నీ ఎక్కడివి అక్కడే మర్చిపోతాము. ఇలా జరగడానికి కారణం మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు వేరే వాటి గురించి ఆలోచించడం. ఇలా కాకుండా ఉండాలి అంటే మనం మన బ్రీత్ పైన ఫోకస్ చేస్తూ మన పనులు చేస్తూ ఉంటే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండి మనకి పనుల పైన ఫోకస్ పెరుగుతుంది. రోజంతా మనం ఫోకస్ చేయడం కష్టమే, కానీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అది చాలా తేలికగా అలవాటు అయిపోతుంది.